రిజర్వేషన్ల ఇష్యూ ప్లస్ ఈ బంధం ఏది అటు బీజేపీ తోటి ఇటు కాంగ్రెస్ తోటి చంద్రబాబు గారి బంధం దీని ప్రభావం తర్వాత కేసీఆర్ గారి వ్యాఖ్యల మీదకి వెళ్దాం. బేసిక్ ఏంటంటే ఎన్నికలప్పుడే వస్తాయి. రిజర్వేషన్ ఉన్నారు కదా కేంద్రంలో 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఎందుకు తీసేయలేదు? మరి తీసేసే అవకాశం ఉండే కదా. ఇంతకుముందు దయాకర్ గారు చెప్పినట్టు వేరు వేరు రాష్ట్రాల్లో ఏమంటారు 50% దాటిన దగ్గర కూడా బీజేపీ మాట్లాడలేదు కదా. వాళ్ళు తమిళనాడులో అసలు ఆ అంశం గురించి మాట్లాడే పరిస్థితి లేదు కదా. ఇవి అన్ని పాలిటిక్స్ ఆఫ్ కన్వీనియన్స్. అంటే వాళ్ళకి ఇక్కడ ఏదైతే అవసరం ఉందో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏ మాటలు మాట్లాడితే 4 ఓట్లు వస్తాయో అదే విషయంలో రిజర్వేషన్ తీసేస్తామంటే ఓట్లు వస్తాయా అంటే బేసికల్లీ మైనారిటీ వ్యతిరేక భావన అనేది క్రియేట్ చేస్తే హిందువుల ఓట్లు కన్సాలిడేట్ చేసుకోవచ్చు అనే ఒక ఆలోచన తప్పితే నిజంగా హిందువుల మీద పూర్తి ప్రేమ ఉండి వీళ్ళందరినీ బాగు చేయాల్సి ఉంటే తెలంగాణ రాష్ట్రానికి 10 ఏళ్లలో చేయాల్సిన చాలా విషయాలు కేంద్ర ప్రభుత్వం చేసి ఉండేది. ప్రత్యేకించి నేను ఎప్పుడు మాడే అంశం ఏంటంటే విభజన చట్టంలోని అనేక అంశాలు తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నీళ్లను ఆ తర్వాత మనం 50% నిష్పత్తిలో పంచమరణ దగ్గర మొదలుపెట్టి రాష్ట్రంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు డబ్బులు ఇవ్వడం కానీ జాతీయ హోదా ఇవ్వడం కానీ ఏ విషయానికైనా కానీ వివక్ష చూపించకుండా నిధులు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు చెప్పిన లెక్కలు చాలా ఉంటాయి కానీ ఆ లెక్కలను ప్రజలకు తెలుసు. మినిమం ఆఫ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ డిఫెన్స్ కారిడార్లు కానీ ఏది ఇవ్వని పరిస్థితి మనం చూసినాం ఈ రాష్ట్రానికి సంబంధించి. కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి పార్లమెంట్కి గతంలో కంటే ఎక్కువ సీట్లు రావడం కోసం ఓట్లు వేయడానికి ప్రజల దగ్గర ఏముంది? ఏమీ లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆ కన్సల్టేషన్ అంటే పోలరైజేషన్ భావనతోటే అమిత్ షా గారు మాడింది తప్పితే అదేదో నిజంగా హిందువుల మీద ఆయన ప్రేమ ఉండుంటే దీంట్లో కూడా బలహీన వర్గాలు ఉన్నారు కదా వాళ్ళ కోసం కూడా ఏం చేశారనే విషయాన్ని ప్రశ్నిస్తారు కదా. అదొకటి. రెండవది ఏంటంటే నేను ఇంతకుముందు మీరు వేసిన వీడియో చూశాను. చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన చాలా చూసామనుకోండి మోదీ గారికి కుటుంబం లేదని అసలు ఆయన మనిషే కాదని టెర్రరిస్ట్ అని ఆయనను అరెస్ట్ చేయాలని లేకపోతే ఇంకా రఫేల్ డీల్ మొత్తం డీలే కాకుండా వేల కోట్లు తిన్నాడని లేదని ఇది లేదని అడ్డగోలుగా తమ్ముళ్ళు ఏం సంగతిని అంటున్నా మీరు అనరా అని చెప్పి ఎన్ని రకాలు మాడారో అన్ని రకాలు మాడారు. దేశంలో అసలు మోదీ గారిని వ్యతిరేకించే ఏకైక నాయకుడిని నేనే అని క్రిస్టియన్లు నేను మైనారిటీ వ్యతిరేక అన్నాను చెప్తే అంటే వారికి వ్యతిరేకంగా ఉండే భావనని చెప్పి జాగ్రత్త ఉండే ప్రయత్నం చేశారు. కానీ ఏకంగా ఆయన ముస్లిం సోదరులారా క్రిస్టియన్ సోదరులారా మరి మోదీకి మీరు ఓటేస్తే ఎట్లాగా నాకే మీరు ఓటేయాలి జగన్ గారు కూడా అదే సపోర్ట్ చేస్తున్నాడని భావన ఇచ్చే ప్రయత్నం చేశారు. మరి ఇవాళ ఏమని అడుగుతారు మోదీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముస్లిం సోదరులని క్రిస్టియన్ సోదరులని లేకపోతే బీజేపీ భావజాలానికి వ్యతిరేకంగా అనుకూలంగా ఉన్నా సరే పోన్లే ప్రస్తుతానికైతే బాగు చేద్దామని అనుకున్నారనుకోండి ఎవరినో ఒకళ్ళు అక్కడ కొండొకచో యాండో మూలకి మరి వాళ్ళందరికీ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? కాబట్టి ఏంటంటే దిస్ ఈజ్ పాలిటిక్స్ ఆఫ్ కన్వీనియన్స్. ఇంత అధ్వానంగానైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే వాస్తవానికి వీళ్ళతో పొత్తు పెట్టుకున్న బీజేపీకి ఆంధ్రాలో అకౌంట్ అయితే ఓపెన్ కాదు, దాంట్లో సందేహం లేదు. ఏ రకమైనటువంటి ఇప్పుడు జాతీయ మీడియాలో కూడా నేను చాలాసార్లు మాడాలి మంచి సర్వేలు చూశాను కదా. నరేంద్ర మోదీ గారికి బీజేపీకి అత్యంత అనుకూలంగా ఉన్న మీడియా సంస్థలు ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్లో కూడా వైఎస్ఆర్సీపీకి 24, 23 పార్లమెంట్ స్థానాలు చూపించారు, 23 చూపించారు హైయెస్ట్. అట్లాంటప్పుడు బీజేపీకి వచ్చే అవకాశం లేదు. ఏమన్నా 1-2 వస్తే 3-4 చంద్రబాబు గారి పార్టీకి వచ్చే అవకాశం, జనసేన కూడా అకౌంట్ ఓపెన్ చేయదు అనేది కనబడతా ఉంది. నేను సాక్షి ఫోరం ఉన్నాను మాట్లాడట్లేదు, జనరల్ మీరు ఎవరు అడిగినా చెప్తాను. ఇప్పుడు రేపొద్దున మోదీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు డయాస్ పంచుకుంటారని చెప్తున్నారు. ఆ డయాస్ పంచుకున్న రోజు జనరల్గా ప్రజలకు ఏం చెప్తారు? గతంలో ఇప్పుడు వ్యతిరేకించడం కానీ ఇప్పుడు నాకు సపోర్ట్ చేస్తారు కాబట్టి ఒకటి ఏం చెప్తారా అంటే భావసారూప్యత కానీ అంశాల మీద ఏకాభిప్రాయం కానీ ఆంధ్రప్రదేశ్కి ఏం చేయాలనే అంశాల మీద ఏకాభిప్రాయం కాదు. అక్కడ పాలిటిక్స్ ఆఫ్ కన్వీనియన్స్. ఇప్పుడు మనం 1+1+1 లాగా నీకు ఒక 25%, 26% ఉంది, ఆయనకు 2 ఉంది, నాకు 2 ఉంది, అంతా కలిపితే క్లస్టర్డ్ ఓటింగ్ పడకుండా స్కాటర్డ్ కాకుండా క్లస్టర్డ్ ఓటింగ్ పడితే కొన్ని సీట్లు వస్తాయనే ఆలోచన చిల్లర భావన తప్పితే మనకు లేదు. అది చాలా క్లియర్. అక్కడ సేమ్ టైంలో మా విఠల్ గారు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో కూడా టీడీపీకి అభిమానులు ఉన్నారు. టీడీపీ పార్టీ ఇంకా ఉంది. ఆడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందు ఫ్లెక్సీలు పెడతా హడావుడి చేస్తూ ఉంటారు, గాంధీ భవన్లో జెండాలు ఎగరేస్తారు. మరి ఇప్పుడు తెలంగాణలో టీడీపీ జనసేన పొత్తు ఉందా? బీజేపీకి లేదు. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్స్లో జనసేన పొత్తు పెట్టారు. ఆ పొత్తు పెట్టి 4-5 సీనియర్ నాయకులు ఎవరైతే పార్టీలో పోటీ చేద్దాం అనుకున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మన కూకట్పల్లిలో మా పన్నాల హరీష్ మన రాజీనామా చేసి బీజేపీ నుంచి బయటకు వచ్చాడు. ఆయన వాళ్ళు గొంతు కోసేశారు, ఆడ డిపాజిట్ రాలేదు. మరి ఇప్పుడు బీజేపీ జనసేన టీడీపీ తెలంగాణ రాష్ట్రంలో కూడా కలిసి పోటీ చేస్తున్నాయా అంటే పోటీ చేయలేదంటారు. అది
కానీ మరి ప్రజల పరిస్థితి ఏంటి? అక్కడ పెట్టుకున్నారు కదా, అవును. ఆయన పార్టీ ఈడ ఉంది కదా, ఆయన జాతీయ పైగా పార్టీ ఆయన బండబూతులు ఇచ్చాడు కదా, అసలు ముస్లింలకి అన్యాయం జరిగింది, క్రిస్టియన్లు ఓట్లు తీసేస్తారు. మరి ఇక్కడ మన అమిత్ షా గారు వేరే చెప్తున్నారు కదా. అంటే పొలిటికల్ పార్టీస్గా రెస్పాన్సిబిలిటీస్ ఉంటే ఆన్సర్ చెప్పాలి. లేదు మాకేంట్లే ఎవడని అడిగిపోతున్నాం తుడిసేసుకుపోవడమేనా? అంత నొక్కుపోవడం. రైట్.